మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లారిటీగా చూద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. టెట్ నిర్వహించి డిఎస్సికి అనుమతించాలన్న పిటిషన్ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు అంటూ మనకి మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. ఇక చాలామంది సార్ ఎస్జిటికి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, టీజీటీ పీజీటీకి సంబంధించి కూడా పరీక్షల షెడ్యూల్ వచ్చిందా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇప్పటివరకు ఎటువంటి షెడ్యూల్ రాలేదు. దానికి సంబంధించి కూడా న్యూస్ అయితే రావడం జరిగింది. క్లారిటీగా చూద్దాం. రూల్ ఆఫ్ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి 6 నెలలకి ఒకసారి టెట్ నిర్వహించాలి. అందువల్ల టెట్ నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ని కంటిన్యూ చేయాలని డిఎస్సి అభ్యర్థుల పిటిషన్ని సుప్రీంకోర్టు అయితే డిస్మిస్ చేసింది. మీరు ఏదైనా ఉంటే హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పేసి తేల్చి చెప్పింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, దాంతోపాటుగా జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. టీచర్ల నియామకం కోసం డిఎస్సి నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20న నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. 2011 ఏప్రిల్ 16న జారీ చేసిన జియో 51 ప్రకారం ఏటా డిసెంబర్ లేదా జనవరి నెలలో టెట్ను అయితే నిర్వహించవలసి ఉన్నా, ఆ విధంగా టెట్ నిర్వహించకపోవడం వల్ల మేము రాయలేకపోతున్నామని, దాని కారణంగా ప్రస్తుతం డిఎస్సి రాయటానికి అర్హత కోల్పోయే పరిస్థితి వచ్చిందని, దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన వేసవి సెలవుల వల్ల లిస్టింగ్ కాలేదు, అందుకే సుప్రీంకోర్టుని ఆశ్రయించవలసి వచ్చింది. ఆర్టికల్ 30T కింద ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి డిఎస్సి 2025 లోపే టెట్ నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి, లేకపోతే టెట్ స్కోర్ లేకుండా డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర పరిధిలోని ఈ అంశాలపై నేరుగా సుప్రీంకోర్టుకు రావటాన్ని తప్పుబడుతూ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. అవసరమైతే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఇది దీనికి సంబంధించిన ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన మెయిన్ ఎడిషన్. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది. డిఎస్సి పరీక్ష కేంద్రాలు దాదాపు కొలిక్కి. డిఎస్సి పరీక్షలకు సంబంధించిన పరీక్ష కేంద్రాల ఎంపికలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే దాదాపుగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు సమాచారం. అయితే శనివారం మొత్తం కేంద్రాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని డిఎస్సి కన్వీనర్ ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీసీఎస్, అయాన్ కేంద్రాలు కాకుండా 82 కేంద్రాలను పరీక్ష నిర్వహణకు అంగీకరించామని అన్నారు. అయితే ఏ తేదీల్లో వారి పరీక్షల నిర్వహణకి కేంద్రాలు ఇస్తారు, ఎన్ని రోజులు పాటిస్తారు అన్న అంశంపై శనివారం క్లారిటీ వస్తుందన్నారు. పరీక్ష కేంద్రాల అవైలబిలిటీ, సామర్థ్యం వివరాలు వచ్చిన తర్వాత జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామన్నారు. ముందుగా ఎవరికి పరీక్షలు నిర్వహిస్తారన్నది కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మెయిన్గా ఎస్సీఆర్టీ డైరెక్టర్, డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు, మీరు కనీసం ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహణ అంశం పైన దృష్టి పెట్టాలి. డిఎస్సి పరీక్షలు జూన్ 6వ తారీఖునని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నప్పటికీ ఇప్పటికీ కనీసం షెడ్యూల్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి పరీక్షలు ముందు జరుగుతాయా, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ముందు జరుగుతాయా, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచరా, పీజీటీయా, ప్రిన్సిపల్ అనేది కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేదు. తక్షణమే వెబ్సైట్లో షెడ్యూల్ అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా అభ్యర్థులు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. కనీసం ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలన్న కూడా అభ్యర్థుల డిమాండ్ని ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయకపోవడం భవిష్యత్తులో గట్టి మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. మెగా డిఎస్సికి లైన్ క్లియర్ అంటూ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష వాయిదా వేయాలన్న పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు అంటూ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అయితే రాసుకొస్తుంది. మెగా డిఎస్సి నిర్వహణకు మార్గం సమగమైంది, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. డిఎస్సి వాయిదా వేయాలని కోరుతూ టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్షలను కంటిన్యూ చేయాలని ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో రిట్ పిటిషన్, దీనికి సంబంధించి ప్రతి ఏటా 2 సార్లు టెట్ నిర్వహించవలసి ఉన్న టెట్ను గత ఏడాది అక్టోబర్లో నిర్వహించారని అభ్యర్థులు పేర్కొన్నారు. 6 నెలల వ్యవధిలో మరొకసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ని నిర్వహించాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం టెట్ పెట్టకుండానే డిఎస్సి షెడ్యూల్ ఇచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 2018లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు డిఎస్సికి సంబంధించి జరగలేదు పరీక్షలు అనేవి. మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదని, దీనివల్ల లక్షలాది మంది నష్టపోయే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. డిఎస్సి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. పరీక్షల వాయిదాకు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసినట్లు తెలిపింది. ఇలాంటి అంశాలపై హైకోర్టులోనే పిటిషన్లు దాఖలు చేయాలని సూచించింది. 16,347 పోస్టులు భర్తీకి సంబంధించి ఏప్రిల్ 20న ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కేవలం 45 రోజుల సమయం ఇచ్చి జూన్ 6వ తారీఖు నుంచి పరీక్షలు జరుగుతాయని చెప్పేసి కూడా ఇప్పటికీ షిఫ్ట్ల వారీగా షెడ్యూల్ని అయితే జారీ చేయలేదు. ఏ షిఫ్ట్లో ఏ రోజున ఎవరికి పరీక్షలు జరుగుతాయనే వివరాలను ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలి.
యథావిధిగా డిఎస్సి షెడ్యూల్ అంటూ కూడా మనకి ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఏదో ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది డిఎస్సికి సంబంధించి. సుప్రీంకోర్టు ఆదేశాలు అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఏపీ డిఎస్సి వెబ్సైట్లో పెట్టిన షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే మే 30వ తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ అనే వెబ్సైట్లో అందుబాటులోకి అయితే రావాల్సి ఉంటుంది. అయితే మనకి ఇప్పటికీ కూడా పరీక్షల షెడ్యూల్కి సంబంధించిన షిఫ్ట్ల వారీ డేటా అనేది అందుబాటులోకి తీసుకురాకపోవడం చాలా దారుణం. తక్షణమే పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ని వెబ్సైట్లో పెట్టవలసిన అవసరం అయితే ఉంది. 16,347 పోస్టులకు సంబంధించి జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు సంబంధించిన పరీక్ష కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. మెయిన్గా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇటువంటి విషయాలపై. ప్రతి 6 నెలలకి టెట్ పెట్టాలన్న అంశానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి తెలియచేయాలి. గత 2024లో టెట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఒక నెల లేదా 2 నెలల సమయంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చుంటే ఈ సుప్రీంకోర్టు వరకు కూడా అభ్యర్థులు వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. గత 2014లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాదాపుగా 10 నెలల సమయం అయితే పూర్తవుతుంది. అందువల్ల మళ్ళీ టెట్ పెట్టి మాకు కూడా అవకాశం కల్పించాలంటూ కూడా కొంతమంది అభ్యర్థులు అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ని ఇక్కడ సుప్రీంకోర్టు అయితే తిరస్కరించింది. హైకోర్టులో చూసుకోండి ఏదైనా ఉంటే అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. ఇక అభ్యర్థులు ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్షలు నిర్వహించండి. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టండి. నార్మలైజేషన్ విధానం వద్దు అనే ప్రధానమైన డిమాండ్ను కూడా ఏమాత్రం లెక్క చేయలేదు. ఈ మొండి వైఖరిని పరిశీలన చేసినట్లయితే ఖచ్చితంగా జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్య ఖచ్చితంగా పరీక్షలకు సంబంధించిన నిర్వహణ అయితే జరుగుతుంది. దీనికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఫర్దర్గా ఏదైనా అప్డేట్స్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ షెడ్యూల్ అయితే రాలేదు. థ్యాంక్ యూ.